గొర్రెల అపరాధి కలుపులు వేసేసిందని మీ బిల్లును అందులో చేర్చబడి ఇది కూడా ఒక చాలా తీవ్రమైన విమర్శ. ఇప్పటికైనా మీరు సంస్కరించిన సంస్కర్తల జాబితా, మనం సంస్కర్తల జాబితాను సంస్కరించుకోవాల్సిన ఒక పరిస్థితిలో దాన్ని సవరించి గొర్రెల విలుగు కనుక్కుని ఈ తెలుగు వైతాళిక త్రిమూర్తులు తెలుగు జాతి వీళ్ళని తలుచుకునేటటువంటి పద్ధతి, దాని గురించి శ్రీశ్రీ సంఘం పక్కన జాస్వా అవునన్నా కాదన్నా అందరూ కూడా ఒప్పుకున్నటువంటి కవి కోకిల, ఆయన కోకిల స్వరంలో పీడిత వర్గాలు, అణగారిన వర్గాలు, కుల వివక్షలు అన్నింటినీ కూడా ఆయన ఖండించి ఒక గౌరవం నిలబెట్టినటువంటి వ్యక్తి. జాస్వాని కూడా మనం ఎందుకు శ్రీశ్రీ అయినా కూడా వెళ్ళదు కాబట్టి ఇది ఎవరు సలహాలు ఇస్తున్నారు? ప్రభుత్వాలకు ఎవరికి తోచిన సలహాదారులను వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ మధ్య ఐఏఎస్తో మాట్లాడుతుంటే వాళ్ళదే అంటున్నారు. అందరికీ ఎక్స్ప్రెషన్, అందరూ పొడవింపులు, అందరూ సలహాదారులు ఐఏఎస్లే. కాబట్టి నన్ను సలహాదారులను నియమిస్తారంటే నేను ముందే ఆలోచించడం ప్రారంభిస్తాను కదా, తర్వాత నన్ను ఎక్స్టెన్షన్ ఇస్తారేమో. నిన్ననే భారత సుప్రీంకోర్టులో జస్టిస్ అభయస్ మోకా పదవి విరమణ చేశారు. ఆ సందర్భంలో మామూలుగా పదవి విరమణ చేసేటప్పుడు స్పెషల్ బెంచ్ అని పెట్టి అందులో తప్పకుండా ప్రధాన న్యాయమూర్తి సిబిఐ కూడా పాల్గొన్నారు. సో నిన్న సిబిఐ బిఆర్ గవాయ్ మోకాతో కలిసి అందులో పాల్గొన్నారు. పదవి విరమణ తర్వాత నేను ఏ పదవి తీసుకోనని ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ప్రకటించారు. నా సోదరుడు కూడా అంతే అయ్యానని నేను అనుకుంటున్నానని ఆయన అన్నారు. సరే, ఆయన కూడా అంతే గతంలో అనుకునేవాడిని, ఇప్పుడు కొంచెం నేను ఆలోచించి చెప్తాను, తీసుకుంటున్న తర్వాత ఇంకో బాధ్యత అని ఆయన అన్నారు. అంటే నిజమైన ఐఏఎస్లు లేదా సంఖ్య పెంచండి ఐఏఎస్ అయితే ఐపీఎస్ అది చేయరు. ఓ పెంచుతూ ఉంటారు. తెలంగాణలో ఐఏఎస్ సీక్రెట్ మీటింగ్ పెట్టారని, ఆంధ్రప్రదేశ్లో అసలు సీక్రెట్ మీటింగ్ లేదండి. ఎవరు మీటింగ్లు పెట్టాలన్నా ఐఏఎస్ ఐపీఎస్ అన్నా తీసుకోవాలి, వాళ్ళే సీక్రెట్ మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎందుకు వస్తుంది? రాజకీయ నాయకులు ఒకరినొకరు అరెస్ట్ చేసుకోవడం పక్కన పెట్టి అధికారులు కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవన్నీ మన సామాజిక సాంస్కృతిక వాతావరణాన్ని చాలా చంద్రవందర చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని మెరుగుపరచుకోవడానికి మీడియా కూడా, తెలుగు మీడియాకు మంచి నేపథ్యం ఉంది, మంచి చరిత్ర ఉంది. కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు ఉదాహరణ అప్పుడు చాలా లోపల ఉంటే మీకు అందరికీ తెలుసు, రోడ్డు వాటితో కలిసి వ్యవహరించేవాడు. కాబట్టి వీళ్ళు అట్లా వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా ఉండడానికి వాళ్ళు అట్లా ఉండడానికి పూర్తి హక్కు ఉంది. పద్ధతి ఎక్కడం తప్పితే దాని గురించి మనం చర్య తీసుకోవాల్సింది. ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలనేది లేదు. కాబట్టి మీడియా స్వేచ్ఛను, భావన స్వేచ్ఛను, మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. మొన్న న్యూయార్క్ టైమ్స్ కానీ అల్జీరా ఇలాంటివన్నీ భారతదేశంలో మీడియా ఒక మోత మోగిస్తుంది. భారత వర్గాలను పోగొట్టడం, మన యుద్ధం వచ్చేసింది యుద్ధం అంటే వాడు యుద్ధం చేయకపోతే ఎట్లా అవుతుందో మరి తీసులోకి నెట్టబడుతున్నారు భారత్. ముందే మనం ఇదంతా ఎందుకు 10 మంది చనిపోయారని నీళ్ళు వస్తే అవతల తప్పకుండా 50 మంది చనిపోయారని రాకపోతే తగ్గిపోతుందేమో అనే ఒక ఆందోళన. దీంతో కృత్రిమైంది. ఎప్పుడో కూర్చిన విమానాలు, ఎప్పుడో దొరికిన మనుషులు అన్నీ ఇవన్నీ ఫ్యాక్ట్ చెక్లో బయటపడుతుంది. వాళ్ళకు చెప్పిన పెద్ద విషయం కూడా ఫ్యాక్ట్ చెక్లో బయటపడుతుంది. సో మనం ఫ్యాక్చువల్గా వ్యవహరిస్తే యాక్చువల్గా పనిచేస్తుంది. ఎంతసేపు మాటలు చెప్పడం కాకుండా అది ఇప్పుడు చాలా అవసరంగా ఉంది. ఇంకొక 2 అంశాల మధ్య నేను దృష్టి తర్వాత మీతో ప్రశ్న తీసుకుంటాను. రాయలసీమ అభివృద్ధి గతంలో హైకోర్టు బెంచ్ పెట్టడం ఇట్లాంటివి నేను ఇక్కడే మాట్లాడాను 4 ఏళ్ల కిందట. ఇంతవరకు హైకోర్టుకి అందరూ ఒప్పుకున్నారు. హైకోర్టు కాబట్టి హైకోర్టు బెంచ్ ఎందుకు వేగంగా పెట్టడం లేదు? వనకచర్ల ఇక్కడ వరప్రసాదం గారు 80,000 కోట్లు కావాలి, ఒక పైసా మన దగ్గర లేదు. ఎన్ని వరాలు ప్రసాదిస్తే ఏమో నిధులు కావాలి కదా. నేను కూడా వెళ్ళి మాట్లాడారు, నిధులు ఏమీ రావడం లేదు. ఇక్కడ అలాగే హైకోర్టుతో పాటు న్యాయ విశ్వవిద్యాలయం వస్తుందని అలాగే రాలేదు. ఇప్పుడు అది వేరే చోట పెట్టాలని చెప్పి తీర్మానం చేశారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థలు రావాల్సిన వాటిని తెచ్చుకోవడానికి బదులు ఎందుకు వదులుకుంటున్నా వ్యాప్తి చేస్తున్న పరిస్థితి వస్తుంది. మంచిది కాదు. ఈ రాష్ట్రంలో గతంలో మనం ప్రాంతీయ ఉద్యమాలు చూసిన నేపథ్యంలో సమతుల్యత కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. దానికోసం కూడా ప్రభుత్వాలు
ఏం చేస్తే అమరావతి పోలవరం ఇంకోటి అమరావతి పోలవరం చేయండి. ఇప్పుడు బనకచెర్ల గేమ్ చేంజర్ అంటారు. అంతకుముందేమో అమరావతి గేమ్ చేంజర్, అంతకుముందేమో పోలవరం గేమ్ చేంజర్. అసలు గేమ్ ఏంటండి? చేంజర్. ఈ గేమ్ చేంజర్ అనేది ఒక గేమ్గా మారిపోతే ఆ పదానికి కూడా ఎందుకు తగ్గిపోతుంది. అమరావతి తప్పకుండా కట్టండి, అభివృద్ధి పోలవరం పూర్తి చేయండి. అదే సమయంలో బనకచెర్ల ప్రైవేట్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ప్రైవేట్ ఆసుపత్రులు ప్రైవేట్ చేశాం, స్కూల్ ప్రైవేట్ చేశాం, విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ చేశాం. కలిసి ఇప్పుడు మనం ప్రాజెక్టులు కూడా ప్రైవేట్, రోడ్లు ప్రైవేట్ చేసి టోల్ గేట్ పెడతాం. ప్రాజెక్టులు కూడా ప్రైవేట్ చేస్తే రేపు రైతులు తీసుకున్న చుట్టూ నీళ్ళకు రేట్లు పడతాయి. ఇవన్నీ మీద కూడా సాహిత్య సాంస్కృతిక పనులు సాహిత్య శ్రమంతి కృషి చేస్తూ వస్తుంది. కొద్ది రోజుల కిందటే నాకు గతంలో తెలుసు కదా, మా ఇంట్లోనే సాహిత్య శ్రమంతి కార్యాలయం కూడా ప్రారంభించి చతురిక అనే ఒక 100 ఏళ్ళ కిందట గతంలో వచ్చిన ఒక నవల తీసుకొచ్చింది. దాన్ని మొన్న సుందరయ్య అది వేసింది కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం వాళ్ళ డిజిటల్ రిసోర్స్ నుంచి చూసి వేసిందే. మన సుందరయ్య వర్ధంతి మే 19 నాడు హైదరాబాద్లో కూడా దాన్ని విడుదల చేసాము. అందరూ ఆశ్చర్యపోయారు. 100 ఏళ్ళ కిందటే కర్నూలులో 100 కూడా కాదు, 150 ఏళ్ళ కిందటే కర్నూలులో ముద్రణాలయము, పథకాలు, నవలల ముద్రణ, వాటికి సంబంధించిన రాయితీ స్కీమ్ ఇంత ఉండే అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అని చాలామంది చెప్పారు. చూసుకుంటారు. మన అభివృద్ధి కూడా విడుదల కూడా చేశారు. కానీ ఈ విధమైన స్థానిక సాంస్కృతిక చరిత్ర ఏంటి? స్థానిక చరిత్ర చాలా కీలకమైనది. ఇతరతర అన్ని ఒక ప్రపంచీకరణ పేరుతో అన్నింటినీ జాగ్రత్త చేస్తున్న పరిస్థితుల్లో స్థానిక సంస్కృతులు మనం ఎన్ని ఉదాహరణ నేనే గతంలోనే నవలా వికాసం అనేది చదివి అక్కడ ఇక్కడే ఒక నవల వచ్చాయి. చిన్న నవలే తెలుసుకోవడానికి ఇప్పుడు పరిశోధిస్తే ఇంకా ఎన్ని బయటకు వస్తాయి నాకు తెలియదు. సో రచనల గురించి మాట్లాడేటప్పుడు నేను కర్నూలులో ఈ పుస్తకం ఆధారంగా అసలు ప్రస్తుతం ఇవన్నీ ఏమున్నాయి, సాంస్కృతికంగా ఏం కృషి జరిగింది, లేకపోతే ప్రత్యేకమైన అధ్యయనం చేయాల్సిన, దాన్ని ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక రాజధానిగా ఉంది. అంతకుముందు కూడా రాజకీయ ముఖద్వారంగా కేంద్రంగా పేరు పొందినటువంటి సాంస్కృతిక రంగం రంగస్థలం కూడా ఇంకా ఉంది కదా. దాని చేంజ్గా రామచంద్ర రంగస్థలం అసలు రంగస్థలం కూడా ఉంది. కాబట్టి ఈ పని అధ్యయనం చేయాలి. ఇదివరకు కర్నూలులో కోతులు వేద బ్రహ్మం అది చేసినప్పుడు ఇప్పుడు కూడా మన మోహన్ రాబాబు వీళ్ళందరూ ఈ బసవేశ్వరుడి మీద ఒక పెద్ద వర్క్షాపు కృషి చేయబోతున్నారు. నిజంగా కూడా వీరశైలంలో 2 భాగాలు ఉన్నాయి. ప్రతిదాంట్లో భారతదేశంలో భారతీయ పరపతిలో భిన్న మతాలు భిన్నమైన సందేశాలు ఇచ్చాయి. కూడా లేదు. గవాయి చీఫ్ జస్టిస్ గవాయి ఈ దేశంలో మొదటి బౌద్ధ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తి అని చెప్పారు. చాలా విశేషం అది. ఎంతసేపటి 2-3 మతాల గురించి ఆలోచించారు. మొదటి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అదే ఆడవాళ్ళ గురించి చాలా మంది ముఖ్యంగా బసవేశ్వరుడు ఎవరైనా ఎక్కడ వస్తుందంటే శివాలయాలు చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతం. శ్రీశైలం జరుగుతుంది. దక్షిణ ప్రాంతం ఎక్కువగా అనుకుంటారు. చుట్టూ ముడిపడిన దైవ మతం వ్యాప్తి జరిగిన చోట్ల వెనుకబడ్డ తరగతి వాటికి సంబంధించిన అభివృద్ధి చూస్తాను. బెంగళూరు యూనివర్సిటీ కూడా అక్కడ ప్రత్యేకించి పుస్తకంలో విలువ చేశారు. నేను అప్పుడు నేను చెప్పాను, కృష్ణదేవరాయలు కర్ణాటక రాజ్య రామారావు గారు. అలాగే శ్రీనాథ్ కూడా అమ్మ కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథ్ అనుకున్నాను. కన్నడ రాజ్యలక్ష్మి అంటే తెలుగు కన్నడలో వచ్చాను. దేశానికి సంబంధించి బౌద్ధంగా కాబట్టి ఈ అంశాల మీద మరింత పరిశోధన. ఇక్కడ గతంలో ముఖ్యమంత్రులు కొన్ని మ్యూజియంలు ఏర్పాటు చేశారు, కొన్ని పెట్టారు. ఇది మరి కొనసాగింది చాలా ఉంది. మనం వింటున్నాను జిల్లాల విభజన జరిగిన తర్వాత చాలా భూమిక్షేత్రాలు నంద్యాల జిల్లాకు పడి ఇది ఒకటి అన్ని తెలుగు ప్రాంతం. కానీ ఇక్కడ కూడా రాజేంద్రం కేశవరం అనుకోవడం ఆది మానవుడు అడుగుజాడలు వీటన్నిటి ఒక లోతైన అధ్యయపడి మనం ఈ వాదోపవాదాలు తిరుగుబడాలు భూతులు మా యజ్ఞాల మీద పూజలు మాయమం నీరులు అనే పద్ధతులను బయటపెట్టి సాంస్కృతిక అధ్యయనం
కొత్త తరానికి తెలుగు భాషను పెంచడం. మనమేమో తెలుగు భాష అంటే మీరు ఆశ్చర్యపోతూ ఇప్పటికి కూడా తెలుగు మీడియం అనేది ఏమో పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టలేదు. మొన్న 20వ తారీఖు ఉపాధ్యాయులు సమ్మె చేయబోయి ఆగారు. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎవరు ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకం కాదు, కానీ గతంలో అంతా పోయింది, మేమంతా తెచ్చిపెట్టాం అన్నారు. కానీ ఇప్పటికి కూడా ఏం మార్పు లేదు. తెలుగు మీడియంను కూడా కనీసం తెలుగు మీడియమే అని చెప్పట్లా, తెలుగు మీడియంను కూడా కనీసము ఎంత అధ్వానం అంటే అన్నట్టు దాన్ని కూడా పెట్టండి అని అడగాల్సిన పరిస్థితులు మనం. ఇది నేను మీకు దృష్టించాల్సిన విషయం. ఇది కూడా మన బ్యాంక్ హెడ్ ఆఫీస్ కూడా అటువంటిది. ఎందుకు ప్రాంతీయ అసెంబ్లీ ప్రగతి ఆంధ్రప్రదేశ్ దాన్ని మార్చినప్పుడు ఉన్న చోట ఉన్నాయి కూడా నేను మళ్ళీ అమరావతికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరమైన అసంతృప్తిని పెంచడం తప్ప కడపలో ఉండి ఉన్న చోట దాన్ని ఉండేయచ్చు. ఇలాంటివి సున్నితమైనవి కూడా జాగ్రత్తగా ఆలోచిస్తేనే దేశంలో సమైక్యత భావన భాషాపరంగా మతపరంగా తీసుకురావాల్సిన అవసరం ప్రాంతాల పరంగా చాలా ఎక్కువగా ఉంది. అలాగే భావ స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎందుకో. కానీ నిన్ననే అమిత్ షా హోంమంత్రి ఆయన మానవ హక్కుల గురించి మాట్లాడాడు. మీరు అందరూ షాక్. అమిత్ షా మానవ హక్కుల గురించి మాట్లాడారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారితో ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చట్టాలన్నీ ఆధునీకరించడం బాగానే ఉంది, కానీ మానవ హక్కులకు సంబంధించి అది పిఐబి రిపోర్ట్ నేను చెప్తుంది కదా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్లో కూడా ఉంది. చంద్రబాబు గారిని చాలా విమర్శించే వాళ్ళు మన కొన్నింటికే పరిమితం అవుతున్నాం. ఏమన్నారంటే, మేము మానవ హక్కుల కోణంలో చాలా అంశాలు పెట్టాము, కేసు ఎప్పుడు పెట్టాలి, ఎఫ్ఐఆర్ ఎన్ని రోజుల్లో నమోదు చేయాలి, ఇట్లాంటి విషయాలని దాంట్లో స్పష్టంగా ఉన్నాయి. అవి ఉల్లంఘించబడకుండా చూడాల్సిన అవసరం ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త నేర చట్టాలు న్యాయ చట్టాలు సంపూర్ణంగా అమలు జరిగేట్టుగా మీరు చూస్తే బాగుంటుందని నిన్న ఒక సమీక్ష చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఎన్టీపీ, హోమ్ సెక్రటరీ వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చిందన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హరిహర వీరమల్లు విడుదల కాబోతున్నప్పుడు థియేటర్లకు ఏదో ఆటంకంగా కనిపిస్తున్నారు. ముందస్తుగా ఒక హడావుడి సాగుతుంది. ఏ సినిమా విడుదలైనా ఏ రకం చేసినా ఈ రాజకీయ వివాదాలు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా కానీ ఏడుకోవాలి. హరిహర వీరమల్లు ఒకవేళ అట్లాంటి ఆటంకాలు ఉంటే నిర్మాతల పరంగా చర్య తీసుకోవచ్చు, లేదు రాజకీయ పార్టీ పరంగా వాళ్ళు చర్య తీసుకోవచ్చు, కానీ ఆ పని ప్రభుత్వ పరంగా చేయించడం. గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయని అప్పుడు ముఖ్యమంత్రి వీళ్ళందరినీ జగన్ కలిసి దాని మీద పంపించారు. ఇప్పుడు మళ్ళీ హరిహర వీరమల్లు సినిమా ఉంటుంది. ఎందుకు ప్రతి దాన్ని హరిహర వీరమల్లు దాన్ని ఎలా ఉంటుంది? అది కాశ్మీర్ ఫైల్స్, లేకపోతే ఆ ఫైల్స్ రకరకాల ఇవి మొఘల్ ఫైల్స్, మొఘల్ ఫైల్స్ తరాలు సినిమా తయారవుతుంది. అందులో వాళ్ళు ఇష్టం లేదు. కానీ దానికోసం హోంశాఖ కార్యదర్శిని ముందస్తుగా ఫిర్యాదు చేసి దర్యాప్తు చేయిస్తామంటారు. అంటే ఇది ముందుగానే ఒక ఆడవాళ్ళు ఎవరో నలుగురు అడ్డుపడతారు. అవన్నీ నిజమైతే మీరు చర్య తీసుకోండి. వాళ్ళ పరంగా నిర్మాతల పరంగా చేయాలి కదా. ప్రైవేట్ కంప్లైంట్గా ఉండాల్సిన అంశం అది. ప్రైవేట్ సినిమా, ప్రైవేట్ కంప్లైంట్లు అది ఎందుకు ప్రభుత్వపరమైన అంశంగా మంత్రి గారే ఆదేశాలు ఇచ్చి దీని మీద దర్యాప్తు చేయమని చెప్తున్నారు. అలా అయితే చాలా సినిమాలు మొన్న అదేదో సినిమాలో గోవింద అన్నారని ఆ సంతానం అనే తమిళ నటుడు నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ లెవెల్ సినిమా నెక్స్ట్ లెవెల్ అనేది మనము రాజకీయాల్లో మనకు తెలుసు గోవింద ఒంటికి పోయింది. గోవిందనే కొన్ని పని అంటే మనం గోవింద అంటే